అక్క చెల్లెమ్మలు ఒక మాట ఇచ్చారు. మద్యపాన నిషేధం చేస్తారు. 5 స్టార్ హోటల్స్ ఒకటే పరిమితం చేస్తాను. ఇప్పుడు అదే మద్యపానం మీద గవర్నమెంట్ ఇన్కమ్ వచ్చే స్టేజ్ లోకి వచ్చారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా 100% ఫుల్ఫిల్ చేస్తామని చెప్పలేము. కానీ ఉన్న వాళ్ళలో ఎవరు బెటర్ అంటే జగన్. కాబట్టి ఇలా ఉన్న అన్ని ఫుల్ఫిల్ చేశాడని కాదు కానీ మాక్సిమం ఇచ్చేవాడని ట్రై చేశాడు. ఇప్పుడు ఓవరాల్ గా 175 కి ఎన్ని సీట్లు వస్తాయని అంటున్నారు? సో అప్రాక్సిమేట్లీ 110 to 120. 110. కాదు బ్రో, అప్పులు చాలా తెచ్చాడు, దాని వల్ల అభివృద్ధి ఏం జరగట్లేదు అంటున్నారు కదా. ఇక ముందు ఆ బర్డెన్ అంతా ప్రజల మీదే పడుద్ది, ఇంకెంత అప్పు తెస్తాడు అని చెప్పి భయపడుతున్నారు. దానిపై మీరేమంటారండి? అంటే లాస్ట్ 5 years ముందు అప్పు తీసుకురాలేదంటారా? రీసెంట్ గా మన పక్క రాష్ట్రం టీఎస్ స్టేట్ లో రీసెంట్ గా ఒక 110, 120 రోజులు అవుతుందేమో. ఈ 120 రోజులు అప్పు తీయలేదు. కాదు బ్రో, 10 లక్షల కోట్లు అంటున్నారు. అది చాలా ఎక్కువ కాదు బ్రో, మీరు కూడా ఆలోచించండి. 10 లక్షల కోట్లు అనేది ఎగ్జాక్ట్ గా మాకు తెలియదు. ఏదో మనం న్యూస్ ఛానల్ లేకపోతే ఇక్కడ అక్కడ చూసి చెప్పుకోవడం ఎగ్జాక్ట్ గానే నాకు కూడా తెలియదు, అది మీకు కూడా తెలియదు. ఒక నిమిషం, జనసేన పార్టీ గురించి ఏం చెప్తారు బ్రో? నెక్స్ట్ టీడీపీ జేజీపీ 2-3 కలిసిపోయాయి కదండి, ఇంకా పార్టీ గురించి చెప్పాలి. అలా కాదు, మన జనసేన అధికారం, ఐ మీన్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుస్తారంటారా అండి? పవన్ కళ్యాణ్ ఈసారి సీఎం గా చెప్పలేము. సీఎం గా అయితే గెలవడు కానీ ఎమ్మెల్యేగా ఛాన్సెస్ ఉన్నాయి. ఎమ్మెల్యే ఛాన్సెస్ అతను గెలిస్తే అతనికి ఏ మంత్రి పదవి ఇవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? తనకి అసలు పదవి ఇస్తాడనేది కూడా డౌట్. మంత్రి పదవి ఇస్తాడనేది కూడా చంద్రబాబు నాయుడు డౌట్. తనకి యూస్ చేసుకునేంత వరకు యూస్ చేసుకుంటాడు, తర్వాత ఓకే, పిఠాపురంలో అతనికి ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారంటే? సో మెజారిటీ కాదు కానీ టైట్, కరెక్ట్ టైట్ ఉండొచ్చు. సో ఒక 10,000 ఓట్స్ ఉండొచ్చు. అతను ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యే పోటీ చేస్తారా మీకు తెలిసినంత వరకు? ఎమ్మెల్యేగా ప్రెసెంట్ పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ మేబీ ఎంపీ కూడా చేయొచ్చాము. ఇది ఓడిపోతే 2024 వైసీపీ. ఎందుకని అనుకుంటారు? సో ఎందుకంటే చూసుకుంటే మన కరప్షన్ చాలా వరకు తగ్గింది. సో ఒకప్పుడు చూసుకుంటే ఒక పోలీస్ వాడు పట్టుకుంటే ఆడికి ఒక 100-200 ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పోలీస్ వాడు పట్టుకుంటే అది గవర్నమెంట్ 200-100 ఆన్లైన్ లో ఫైన్ వేస్తున్నాడు. ఆన్లైన్ లో అదే చూసుకుంటే ఒక 5 years బ్యాక్ చూసుకుంటే మనం ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలని ఒక మీ సేవ పెట్టుకోవడానికి అక్కడ నార్మల్ ఒక 15-16 అయితే అక్కడ ఒక 200 కట్టాల్సి. అంటే ప్రతి ఒక్క చోట కూడా కరప్షన్ అండి. ఇప్పుడు చూసుకుంటే అది మాక్సిమం మనకు తగ్గిపోయింది, మొత్తం కూడా ఆన్లైన్ లో చేస్తున్నాం. అవునా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలు మీకు ఏ సంక్షేమ పథకం నచ్చిందంటారు? విద్యా దీవెన, మెయిన్లీ స్కూల్ డెవలప్మెంట్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్కూల్స్ ఎవరు కూడా పట్టించుకోరు. మన పక్కన స్టేట్స్ పోలిస్తే కదా, వాళ్ళకి ఓట్లు ఉన్న వాటి స్కూల్ పిల్లలకి మాక్సిమం స్కూల్స్ ఎవరు పట్టించుకోరు. బట్ ఆ స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు వాళ్ళకి ఓట్లు లేకపోయినా. కానీ ఫ్యూచర్ లో కూడా వాళ్ళే కదా ఓట్లు వేసేది. సో వాళ్ళ కోసమే కదా మొత్తం. అంటే ఆ పిల్లలు బాగుంటే రేపొద్దున మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇప్పుడు స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తున్నారా లేకపోతే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేస్తున్నారా? స్కూల్స్ ప్లస్ ఎడ్యుకేషన్ రెండు డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ పైన కంప్యూటర్స్ కానీ ట్యాబ్స్ కానీ ఇలా ఇచ్చి ఆన్లైన్ ఎడ్యుకేషన్ పైన కూడా వాళ్ళకి కొద్దిగా గ్రిప్ వచ్చేలా చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంక్రాంతి కానుక కానీ రంజాన్ తోఫా కానీ ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళారు 5 సంవత్సరాల వరకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం కూడా ఏమి ఇవ్వలేదు. ఎందుకని అంటారు ఈ దిగాస్తు జరిగింది? అంటే సంక్రాంతి కానుక అంటే అక్కడ వచ్చే మహా అయితే 1 కిలో బెల్లం, తర్వాత 1 కిలో మంది మహా అయితే మీకు మహా వచ్చి లేకపోతే పేద ప్రజలకి అది మహా కాదు, చాలా ఇంపార్టెంట్. దానికి మీరేమంటారు? అది సంక్రాంతి కానుక ఆయన పండుగ కోట ఇచ్చాడు, ప్రతి నెల ఇస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల రేషన్ కూడా ఇచ్చేవారు కదా. దాంతో పాటు బోనస్ గా సంక్రాంతి కానుక కానీ రంజాన్ తోఫా కానీ ఇలా ఇచ్చుకుంటూ పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదు అంటారు? సో ఇప్పుడు సేమ్ చంద్రబాబు వాళ్ళ ఇచ్చినవే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు. దాంతో పాటు అమ్మఒడి అని, అది పేద ప్రజలకు హెల్ప్ అవుతుంది కదా ఇచ్చుకుంటూ వెళ్తే. సో అవును, సేమ్ ఈ అమ్మఒడి కూడా పేద ప్రజలకే కదా ఇస్తున్నారు, డబ్బులు వాళ్ళకి. కాకపోతే చంద్రబాబు నాయుడు ఒక రూట్ లో చేస్తాడు, జగన్ ఇంకొక రూట్ లో చేస్తున్నాడు. ఇప్పుడు 2024 ఎలక్షన్ కి వచ్చేటప్పుడు